వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చేప్పటికి న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇక్కడ ఎక్కువగా రావడం జరిగింది. ఇక ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అయితే ఉద్యోగులకు సంబంధించి ప్రజెంటు స్థానిక ఆధారంగా వీరిని ప్రజెంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయన్నమాట. వీరికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే లభించిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి జోనల్ మల్టీ జోనల్ కానివ్వండి, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరి స్థానిక జిల్లాల్లో పనిచేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ ఈ యొక్క ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆర్డర్స్ అయితే రావడం జరిగిందనమాట. ఖచ్చితంగా వీరు ఇచ్చుకోవచ్చు లిస్ట్లో వాళ్ళకి సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి ఏరియాని. ఇది అయిపోయిన బట్టి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ అయిన బట్టే నెక్స్ట్ వచ్చేవరకు మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలన్నమాట. ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం చూద్దాం. ఎప్పటి నుంచో నిరుద్యోగులు అయితే దీని గురించి ఆశిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానివ్వండి, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇలా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్లోనే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఉన్న ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రతి డిపార్ట్మెంట్ గురించి అప్ టు డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించున్నారని టీజీఓ టీఎన్జీఓ నేతలు అయితే వెల్లడించడం జరిగిందంటూ క్లియర్గా రావడం జరిగింది. ఇక రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అప్పట్లో 2018 ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల విధంగా పోస్టు ఉద్యోగుల కేటాయింపుపై సమావేశం అయితే నిర్వహించడం జరిగిందంటూ ఉద్యోగ విభజనకు కమిటీల ఏర్పాటు సిఎస్ సోమేష్ కుమార్ త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్పై సీఎం కేసీఆర్ సమావేశం అంటూ క్లియర్గా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి వివిధ న్యూస్ పేపర్లో కూడా మనకి ఉద్యోగులందరికీ కేడర్ వారీగా ఆప్షన్లు, విభజన కొరకు కమిటీలు, ప్రక్రియ కోసం రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు, ఉద్యోగ సంఘాల భేటీలో సిఎస్ సోమేష్ కుమార్ ఇక్కడ మాట్లాడారంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఉద్యోగుల విభజన కొలిక్కి ఈ నెలాఖరు ప్రక్రియ పూర్తి, మాన్యువల్ పద్ధతిలోని ఆప్షన్లు, ఖాళీల భర్తీపై త్వరలో సీఎం భేటీ, ఇక నష్టం లేకుండా కేడర్ స్ట్రెంత్ ఖరారు, సిఎస్తో భేటీ అంటూ ఇక్కడ కూడా ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఉద్యోగుల విభజన కొలిక్కి అంటూనే ఇక్కడ ప్రధానంగా మనకి రావడం జరిగింది. ఈ నెలాఖరుకల్లా మొత్తం ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుందంటూ రాష్ట్ర సిఎస్ గారు మాట్లాడడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇవి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్డేట్స్ అనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.